నెల్లూరు రంగనాయకులపేట భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న శ్రీ వెంకటమ్మ పేరంటాలమ్మ ఆలయ రూపురేఖలు మారనున్నాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు తెలిపారు. ఆలయంలో 1.15 కోట్లతో అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అన్నం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నేతలు వేమిరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, అన్నం రంగమాయూర్ రెడ్డిలతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి మంత్రి నారాయణ భూమి పూజ చేశారు. శ్రీ వెంకటమ్మ పేరంటాలమ్మ ఆలయంలో 3 అంతస్తుల రాజగోపురం, మహామండపం, అర్చక స్వామి నివాసం, కార్యాలయ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ముందుగా మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ, అన్నం రామనారాయణ రెడ్డిలు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆలయ మర్యాదలతో అర్చకులు, స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పేరంటాలమ్మను దర్శించి మంత్రులు, ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటమ్మ పేరంటాలమ్మ గుడి దాదాపు 300 సంవత్సరాల చరిత్ర గల గుడికి మన మంత్రివర్యులు రామనారాయణ దీని గురించి ఆలోచించి ఈరోజు దాదాపు 1,15,00,000 దీనికి ఖర్చు పెట్టి డెవలప్మెంట్ అనాలా లేకపోతే మన గుడికి సేవ చేయడం మొత్తం మీద ఇది ఆలోచించుకొని ఇది చేయడం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో ఉన్న గుడులనే అభివృద్ధి చెందలేకుండా అటువంటిది పురాతనం దాదాపు 300 సంవత్సరాలంటే అందరికి కూడా చాలామందికి మన రాష్ట్రంలో, మన జిల్లాలో కానీ మన సిటీలో కానీ ఎవరికి తెలిసి ఉండదు. నన్ను అడిగితే 300 సంవత్సరాల చరిత్ర ఉందా, ఇటువంటి గుడి ఇక్కడ ఉందా అని. అటువంటి దానికి ఈరోజు 1,15,00,000 ఖర్చు పెట్టడం అంటే చాలా గొప్ప విషయం. అదే కాకుండా రాష్ట్రం అంతా కూడా తీసుకుంటే ఈరోజు ధూపదీప కార్యక్రమం కింద దాదాపు 10,000, 5,000 చిల్లర గుళ్ళకి మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు దీన్ని మనం జరపాలా, దీపం అనేది ప్రతి గుడికి చేయాలని పట్టుదలతో 5,000 నుంచి 10,000కి తీసుకొచ్చారు. అది ఈ రోజుండే పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఇన్ని గుడులకి చేయడం అంటే చాలా గొప్ప విషయం. మన మంత్రివర్యులు మన నారాయణ గారు మీ అందరికీ తెలుసు ఎంత అభివృద్ధి టౌన్లో మన సిటీ, నెల్లూరు సిటీలో జరుగుతుందని. ఇప్పుడే సిగ్నల్స్ మంచి ప్రాజెక్ట్, అది సిగ్నల్స్ని ఇప్పుడే మనం ఇనాగ్రేట్ చేసి వచ్చాము. సో మనకి 2 మంత్రులు మన జిల్లాలో యాక్టివ్ మంత్రులు అనాలా, వీళ్ళిద్దరూ మనకు ఉండడం కూడా మన అదృష్టంగా భావిస్తున్నాం. ఒక ఒక రాజగోపురం, 3 అంతస్తుల రాజగోపురం మరియు ఒక మండపం, ముఖ మండపం, ఈ రెండింటికి యాక్చువల్గా శంకుస్థాపన జరిగింది. దాన్ని ఏర్పాటు చేసిన గౌరవనీయ మంత్రివర్యులు రామనారాయణ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది నేను కంటెస్ట్ చేసిన నెల్లూరు సిటీలో ఉంది. ఈ టెంపుల్ 300 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న టెంపుల్. ఆ రోజు 300 సంవత్సరాల పైగా ఇక్కడ ఉన్న ఈ వెంకటమ్మ పేరంటాలమ్మ వారు అనేక మందికి సేవలు చేసేవాళ్ళని, రోగాలు నయము కాక దీర్ఘకాలిక రోగాలుంటే వారి దగ్గరికి వస్తే వెంటనే నయమేమని, అదేవిధంగా ఉదయగిరి నవాబు గారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రాచకురుపు వచ్చి అది తగ్గకుండా ఉంటే ఈమె వల్ల తగ్గిందని యాక్చువల్గా చరిత్ర చెబుతుంది.